హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ టేకం సంతోష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇవాళ అయితే మంచి ఒక పెళ్లి వీడియో అనేది తయారు చేయడం జరిగింది. సో దానికంటే ముందు ఈ పిక్ని చూడండి. ఇలాంటి పిక్ మాత్రమే చాలా సూపర్ అంటే సూపర్ వస్తాయి. సో చూసుకోండి, ఇలా పిక్స్ ఉంటాయి కదా. సో ఈ పిక్ని ఎలా ఎడిటింగ్ చేయాలో దాని వీడియోతో సహా యాప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ క్లిక్ చేసి ఆ వీడియో చూసుకోండి. ఆ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఫోటో అనేది ఆ విధంగా రెడీ చేయండి. రెడీ చేసిన తర్వాత ఒకసారి అయితే నా డెమో చూడండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా. సో డెమో వీడియో చూసినట్లయితే ఒక నచ్చితే ఒక లైక్ చేయండి. సో కొత్తగా వచ్చే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్న అన్నీ కూడా అలర్ట్ మోషన్ దగ్గర ఉంటాయి. సో క్లిక్ చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. సో బీట్ మార్క్ని ఓపెన్ చేసినట్లయితే సో కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సో మీడియా దగ్గర క్లిక్ చేయండి. సో మీరు ఎడిటింగ్ చేసుకున్న ఫోటో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి ఇక్కడ. సో అక్కడ క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కరెక్ట్ 15 మిల్లీ సెకండ్ దగ్గర మిడిల్ కట్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా మిడిల్ కట్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద ఫోటో మీద క్లిక్ చేసి సో లాస్ట్కి వచ్చేసి ఆ ఫోటో లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఒకసారి సేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో అందులో ఒకటే సేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫోటో మీద క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ దగ్గర క్లిక్ చేయండి. లాస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కింద. సో అక్కడ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు ఎడిటింగ్ చేసుకున్న మళ్ళీ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇందులో ఫస్ట్ ఫోటోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఓకేనా. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒక్కసారి అయితే మీరు లిరికల్ వీడియోని అయితే ఓపెన్ చేయండి. సో లిరికల్ వీడియోని ఓపెన్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. మొత్తం 22 ఉంటాయి. సో అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మిడిల్ ప్లస్ ఐకాన్ ఉంటుంది ఇక్కడ చూసుకోండి. సో ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి కాపీ 22 లేయర్స్ అని ఉంటుంది చూసుకోండి. 22 లేయర్స్ 22 లేయర్స్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు ఎడిటింగ్ చేసుకున్న బీట్ మార్క్ని అయితే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే కరెక్ట్ 15 మిల్లీ సెకండ్ దగ్గర మీరు సెంటర్ పాయింట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ. ఓకేనా. సో ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి పేస్ట్ 22 లేయర్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. సో అందులో మొత్తం లిరిక్ అనేది వచ్చేసాయి. సో ఆ లిరిక్ మీరు ఎక్కడ పెట్టాలో మీ ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ మీరు పెట్టుకోవాలంటే సో మళ్ళీ అదే లేయర్ని పైకి తీసుకెళ్ళండి. ఓకేనా. ఇలా ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తే అక్కడైతే పెట్టుకోవాలి. సో నాకు ఇక్కడ కంఫర్టబుల్ కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఒక టెంప్లెట్ వీడియో ఉంటుంది. సో ఇప్పుడు టెంప్లెట్ వీడియో యాడ్ చేయాలి కాబట్టి సో కరెక్ట్ 15 మిల్లీ సెకండ్ దగ్గర మీ సెంటర్ పాయింట్ పెట్టుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ వీడియో సో డౌన్లోడ్స్లో ఉంటుంది, అక్కడ చూసుకోండి. చూసుకున్నట్లయితే మీకు దొరుకుతుంది. సో అక్కడ సో మీ దగ్గర కంఫర్టబుల్ ఉంటుంది. నా దగ్గర వెతుకుతా నాకు దొరకలేదు. సో మీ దగ్గర ఉంటుంది. సో అలా దాని మీద క్లిక్ చేసి సో ఈ విధంగా వస్తాయి అన్నమాట. చూసారు కదా టెంప్లెట్ వీడియో. సో చిన్నగా ఉంటుంది. సో టెంప్లెట్ మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసుకున్న తర్వాత సౌండ్ దగ్గర క్లిక్ చేసి సౌండ్ని మొత్తం తగ్గించండి. ఓకేనా. తగ్గించిన తర్వాత మళ్ళీ టెంప్లెట్ మీద క్లిక్ చేసి కింద బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ లైట్ని సెలెక్ట్ చేసి స్క్రీన్ చేసుకోండి. సో ఇంకోసారి సేమ్ సో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఆ టెంప్లెట్ దగ్గరకి మన సెంటర్ పాయింట్ పెట్టుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాకి వెళ్ళండి. ఇంకోసారి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సేమ్ మళ్ళీ అదే ప్యాసేజ్ కింద ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని దీన్ని సౌండ్ మొత్తం తగ్గించి మళ్ళీ టెంప్లెట్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ దగ్గర వెళ్ళి లైటింగ్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ చేసుకోండి. ఓకేనా. ఇంకోసారి సేమ్ ఇంకోసారి పెట్టుకొని దీన్ని కూడా యాస్టిక్ చేసుకోండి.
మిగిలిన భాగం కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ మీద క్లిక్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పిల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని దాని సౌండ్ మొత్తం తగ్గించిన తర్వాత మళ్ళీ టెంప్లెట్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఆపోజిట్కి వెళ్ళి స్క్రీన్ దగ్గర సెలెక్ట్ చేసి మన లైటింగ్ దగ్గర సెలెక్ట్ చేసి స్క్రీన్ చేసుకోండి. సో ఇప్పుడు మీ వీడియో అనేది కంఫర్టబుల్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ సేవ్ చేసుకోండి. సేవ్ చేయడం కోసం మళ్ళీ పైన ఆరో మార్క్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.